అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నా మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు. అయితే ఇప్పుడు మనం చెప్తున్న మాట ఏంటంటే, రాజకీయ నాయకులందరూ ప్రపంచాన్ని మార్చేస్తాం, ఈ నాయకుడు మార్చలేదు, ఈ నాయకుడు వస్తే ప్రపంచాన్ని మార్చేస్తానని చెప్పేసి దేశాన్ని మొదలుకుని మన గ్రామం దాకా ప్రతి రాజకీయ నాయకుడు నేనొస్తే ఈ ప్రపంచాన్ని మార్చేస్తా, మనుషులు మార్చేస్తా, దరిద్రతను తీర్చేస్తా, మీకు ఏది కావాలో చేస్తానంటుంటే, మరి భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలని అందరినీ కలగచేసిన దేవుడు చెబుతున్న మాట ఏమిటి? మీకు చెవులకి ఎక్కట్లేదా? మీకు చిన్న మెదడు పని చేయట్లేదా? ఆకాశాన్ని, భూమిని కలగచేసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానంటే, ఒక్క పూట చచ్చిరాటకి ఇబ్బంది పడిపోతున్నావు. రాజకీయ నాయకులకు వంగి దండాలు పెడుతున్నావు. నువ్వు ఎన్ని రోజులు వంగి దండం పెడతావు? ఆ పార్టీ అధికారంలో చెప్పి వంగి దండాలు పెడతావు. లేదంటే ఆ పార్టీ నాయకుడికి ఒక పొలం ఇస్తానో, స్థలం ఇస్తానో, డబ్బు ఇస్తానో, ఎండిస్తానో, బంగారం ఇస్తానో, ఆయన్ని నాయకుడిగా నువ్వు ఆరాధిస్తావు. అది ఎన్ని రోజులు ఆరాధిస్తావు? ఒకవేళ నీ కుటుంబంలో, లేకపోతే నీ గ్రామంలో, లేకపోతే దేశంలో ఎంతమంది బాగుపడుతున్నారు? మరి ఎంతమంది నిరుపేదలైన వారు రోడ్డు మీద పడిపోతున్నారు? రోడ్డు మీద పడి తింటాకి తిండి లేక, తాగేదానికి నీళ్ళు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక ఎంతమంది అలవడించిపోతున్నారు? ఈరోజు రాజకీయ నాయకులు వాగ్దానం చేస్తున్నారు, పేదవారికి అన్నం పెడతా, పేదవాళ్ళకి ఇల్లు కడతా, పేదవాళ్ళకి అది ఇస్తాను. అవన్నీ ఎవరు చెప్పిన మాట అంటే, నిన్ను నన్ను పుట్టించిన దేవాది దేవుడు చెప్పిన మాటలకు లోబడి ఈరోజు రాజకీయ నాయకులు చెబుతున్న మాటలు ఇవి. రాజకీయ నాయకుడు ఏమీ తెలియనోడు ఆడే చెప్తే మోసాలు చేసే రాజకీయ నాయకుడు చెప్తేనే నువ్వు అంతగా మురిసిపోయి, అంతగా పరవశిస్తే, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే ఆయన ప్రణాళిక మన మీద ఉంచి మనల్ని భూమి మీద పెట్టి ఈరోజు ప్రయోజకం చేస్తే, దేనికి పుట్టాము నువ్వు నేను? దేనికి నువ్వు నేను ఇంకా బ్రతుకున్నామంటే ఆయన సంకల్పం ఏదో ఉండే ఉంటుంది. గుర్తెరుగు మిత్రమా, మర్చిపోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు మనం తాగుడులోనే కలుసుకున్నాం, ఎప్పుడు ప్యాకెట్లోనే కలుసుకున్నాం, ఎప్పుడు సినిమాల్లోనే కలుసుకున్నాం, ఎప్పుడు లోకములో మాటలకి ముచ్చటించుకుంటేనే మురిసిపోతున్నామే. దేవాది దేవుడు కన్ను పాటునైనా సరే ఇక్కడి నుంచి మనల్ని ఆరోహం చేయగలిగిన దేవుణ్ణి ఆరాధించడం ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత శ్రేష్టం. ఈరోజు ఆదివారం, ఎందుకంటే నేను కూడా కొన్ని మాటలు విని వచ్చాను, ఎందుకంటే మీకు కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నాం? ఈ రోజే చూస్తున్నావా? పగటిపూట చూస్తున్నావా? ప్రార్థన చేసుకో. జీవము కలిగిన దేవుని ఒక్కటే మాట, భూమిని ఆకాశాన్ని కలగజేసిన గొప్ప దేవుడా, నన్ను కూడా నీ వద్దకు చేర్చుకో అని ప్రార్థించు. నేను ఎలా మంచిగా బ్రతకాలి, ఎలా మంచిగా నడవాలి, ఎలా మంచిగా జీవించాలి అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నువ్వెవరైనా ఎక్కడైనా ఉండు, కానీ భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు ఉన్నాడు. ఏ మతంలోనైనా చూడు, ఏ కులంలోనైనా చూడు, దేవుడు ఒక్కడే అని అందరూ చెప్పగలుగుతున్నారు. ఆ ఒక్క దేవుడిని కొరకే నేనైతే మీకు చెప్తున్నాను. నువ్వు ఎక్కడున్నా సరే, కొండలో ఉన్నా సరే, కొండ కింద ఉన్నా సరే, ఎక్కడైనా ఉండు, భూమిని ఆకాశాన్ని కలగచేసిన దేవుడు, ఈ సూర్య చంద్ర నక్షత్రాన్ని కలగచేసిన దేవుడు, శూన్యములో సృష్టిని యాలాడు తీసిన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఆ దేవుడు కొరకు ఇప్పుడు ప్రార్థించే. ఏమని? ప్రభువా, దేవా, నాయన, తండ్రి, మేము పాపంలో ఉన్నాం, మేము శాపంలో ఉన్నాం, మేము వ్యాధిగ్రస్తులు అయిపోయాం, బాధల్లో ఉన్నాం అయ్యా, ఇప్పుడు దాకా ఉపశమనం లేక అల్లాడిపోతున్నాం, కొంచెం ఉపశమనం కలగచేయి. నా తండ్రి, నా దేవ, పరమందున్న తండ్రి అని ప్రార్థించు. నువ్వు ఆయన్ని ప్రార్థించగలిగితే సమస్త భారాలను కొట్టివేయగలిగిన దేవుడు. ఎందుకంటే ప్రయాసపడి భారముతో ఎంతమంది అయినా సరే భారముతో ప్రయాసపడుతున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. బాధల్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, యాదంలో ఉన్నావా, ఏ బాధలతో బాధపడుతున్నావు, ఏ సమస్యలతో నలిగిపోతున్నావు, అది కోర్టు సమస్యలా, పోలీసు సమస్యలా, లేకపోతే హాస్పిటల్ రోగాల సమస్యలా, ఏ సమస్య అయినా సరే ఆయన ఎదుటి నువ్వు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ రాత్రి, ఈ పగలో, ఈ క్షణం, ఇప్పుడే అద్భుతాలు చూడబోతున్నావు. ఎందుకంటే యేసు ప్రభుని నమ్ముకుంటే ఎడ్డి బంగారం వస్తుందని నేను చెప్పను. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు ధనధాన్యాలు ఆ సిరి సంపద తూగుతాయని చెప్పను. కానీ నీ మనస్సు మార్చుకుంటే ఈ లోకము
ఇడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పటికి ఖచ్చితంగా రెండు లోకాలనే, ఒకటి నిత్య నరకం, రెండోది పరలోక రాజ్యం. నిత్య నరకానికి నువ్వు వారసుడు అవుతావా, పరలోక రాజ్యానికి వారసుడు అవుతావా తెలుసుకో. ఈ రోజైనా మనసు మార్చుకుని నిజంగా దేవుడు ఎవరైనా కనిపెట్టగలిగితే, మళ్ళీ చెప్తున్నాను, కుల మత భేదాల గురించి మాట్లాడలేదు, నిజ దేవుడు ఎవరు, ఈ సృష్టిని మొత్తం, ఈ శూన్యాన్ని మొత్తం నోటు మాటతో కలగ చేసిన దేవుడు ఒకరున్నాడు. ఆ దేవుని కొరకు ఎవరನ್ನು నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఈ రాత్రే నీ సమస్య చెప్పాను కదా. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేస్తానని దేవుడు. ఆ దేవుడు చెప్పిన మాట ఏ ఒక్క మాట కూడా మనం మర్చిపోకూడదు, పెడచెవును పెట్టకూడదు. చెప్పాను కదా, రాజకీయ నాయకుడికి అంత ఇలువ ఉంటే 5 సంవత్సరాలు రెప్పపాటున కెరటం ఇరిగినప్పుడు, సముద్రంలో కెరటం పడినప్పుడు ఒక బుడగ నీటి మీద బుడగ అలాగే కనపడి అలాగే మాయమైపోయే రాజకీయ నాయకుడి మాటకి అంత పవర్ ఉంటే, యుగ యుగాలు తరతరాలు నిన్ను నన్ను సజీవు లెక్కలో మన ఆత్మను కాపాడుతున్న దేవుడికి ఎంత శక్తి ఉంటుంది, ఎంత బలం ఉంటుంది. ఈ క్షణమే నువ్వు ఆలోచించి చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ఖచ్చితంగా మా స్థితిగతులు మార్చిన దేవుడు, రాజకీయంలోంచి, తాగుడులోంచి, వ్యసనాల్లోంచి నన్ను విడిపించిన దేవుడు నిన్ను కూడా విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. వస్తావా? ఒక్కసారి నీ మనసు మార్చుకుని అడగగలుగుతావా? నువ్వు నిద్రపోతున్నా సరే, లేస్తున్నా సరే, స్నానం చేసినప్పుడు అయినప్పుడు, ఏ స్థితిలో ఉన్నా సరే ఒక్క క్షణం ఈ వీడియో లాస్ట్ నుంచి మళ్ళీ చూసి నువ్వు ప్రార్థించినప్పుడే నీకు గొప్ప కార్యం జరగబోతుంది, నీకు విడుదల జరగబోతుంది, ఉపశమనం కలగబోతుంది. నమ్మవా? వీడియో పూర్తిగా చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూడు. నీకు ఏ సమస్య, ఆ సమస్యకు వచ్చి ప్రార్థించి అప్పటికప్పుడే సమస్య క్లియర్ అవుతుంది. ఎందుకంటే నేను ధనవంతుని డబ్బును అనుకుంటున్నామేమో. సూది బెజ్జం ఎంత ఉంటుంది? బట్టలు కుట్టుకున్న సూది బెజ్జంలో ఒంటి దూరడం సాధ్యమవుతుందంట. అంటే ఆ సూది బెజ్జంలోకి ఒంటి దూరడం సాధ్యమవుతుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంకి వెళ్ళడం అసాధ్యమైనది అని బైబిల్ చెప్తుంది. నీకు డబ్బున్నా, ఎండున్నా, బంగారు ఉన్నా, దేవుడు నీలో లేకపోతే నీ లైఫే సున్నా. ప్రార్థన చేసి చూడు, కార్యాలు చూస్తావు.